దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం విశ్వాసముతోను భక్తితోను భయముతో వినుచున్న ఉన్న మీ అందరకు చేరిన మీ అందరకు ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఉదయకాలమంతా మీ పనిపాటల్లో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచారని, మీ ఆలోచనలు మీ తలంపులన్నిటి కూడా సంతోషంగా సమాధానం కలిగి చక్కపరుచుకున్నారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన శ్రీ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు. ఈ దినము పాఠం ప్రభా, దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధి యొక్క అంశంలోని విశేషాలు తెలుసుకుటకు నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయ చూపించమని ప్రార్థిస్తుండగా, ఓ దేవా, నీ ఆలోచన క్రియలు యావత్తు కూడా నీ చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా, నీ ఆలోచనను బయలుపరచున్నట్లుగా నీ దాసుడి నన్ను బలపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, పరిశుద్ధాత్ముడా నా కంఠస్వరని బోరగా వాడుకుమని, మీరే బయలుపడి మాట్లాడమని ఆత్మరూపుడును రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. దైవ సన్నిధి అనే మాటలు మనం చదువుతున్నట్టు ప్రియులరా మనం గమనించాలి. ఇక్కడ విశ్వాసను బట్టి దైవ సన్నిధిని మనం బలపరుచుకోగలము. మీరు విశ్వాసం బట్టి నా తండ్రి యొద్ద నుండి వారందరూ నా యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రం నేను త్రోసివేయనని ప్రభు సెలవిస్తుంది. ఎందుకంటే దైవ సన్నిధిలోకి దేవుని ఆత్మచేత నింపబడిన ప్రతి వారికి కూడా ఏమి దొరుకుతుందంటే వెళ్ళటమే తప్ప త్రోసివేయటము జరగదు. దైవ సన్నిధి దేవుడు ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ దైవ సన్నిధుల నుండి ఆయన త్రోసివేయటకును తిరస్కరించుటకు దేవుడు కాడు అని మనం గమనించాలి. ఇక్కడ ఇంకా మాట్లాడుతున్న ఈ మాటలను మనం గమనిస్తూ ఉంటే, త్రోసివేయను, నాకు ఇష్టమును నెరవేర్చుకోటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి ఇష్టమును నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక దైవ సన్నిధి అనే ఆలోచన క్రియలు మనం కలుగున్న మనము ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ సన్నిధిని మనం కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. దైవ సన్నిధి అంటే ఏంటో అనుకుంటున్నారు? దేవునితో నడుచుట, దేవునితో జీవించుట, దేవునితో మాట్లాడుట అనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు త్రోసివేయమని, అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు ఎందుకు ఆత్మ నడిపింపును మనకిచ్చాడు, ఎందుకని ప్రభు చెప్తున్నారు ఈ మాటలని అంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బట్టే కదా దేవుడు మనకు మాట్లాడుచున్నారు అని భావమును మనం గ్రహించాలి. ఇక్కడ అంటే తండ్రిని ఎవరును కుమారుడికి ప్రత్యేకంగా తండ్రి లేకుండా బయలుపడకుండా కుమారుడు, తండ్రి లేకుండా కుమారుడు బయలుపడడు. ఇక్కడ దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క విషయాలు మత్తయి సువార్తలో ప్రియులారా మనము 11వ అధ్యాయము 27వ వచనములో 28వ వచనంలో మనకు కనబడుతున్న ఈ మాటలు మనం గమనించాలి. ఎందుకంటే
ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడి భారమోచిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. అంటే ఎక్కడ? దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధి అంటే ఏంటండి? దేవుని సన్నిధి అంటే అందరూ అనుకునే సన్నిధి వేరు, ప్రభు చెప్పుచున్న సన్నిధి వేరు. ఎందుకు ఈ ప్రభు ఈ మాటలు చెప్తున్నారు అంటే, ఇక్కడ సన్నిధి అనే భావము కొన్ని రకాలుగా ఉన్నాయి. మొదటి మెట్టు ఏమి చెప్తుందంటే, దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఎస్, దేవుడు త్రోసివేసేవాడు కాదు. 29వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నేను సాత్వికుడను దేన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రియులరా, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఇదిగో నేను దీర్ఘశాంతమంతుడును, విశ్వాసాన్ని బట్టి మీరు నా కాడి ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటున్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాం? అసలే ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు దేవునితో మనకు పనేంటి? ప్రియులారా, గమనిస్తున్నారా? దేవునితో మీకు పనేంటి? దేవుడు మీకేం చెప్పదలుచున్నాడు? ఏం చెప్తున్నాడు? అసలు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మీకు? ఆయన సన్నిధికి ఎందుకు రామంటున్నాడు? మత్తయి సువార్తలో చెప్పుచున్న ఈ మాటలు మనం గమనిస్తుండే. కీర్తన గ్రంథకర్త ఏమంటున్నాడంటే ప్రియులారా, 130 వచనంలో 37 వచనంలో చదివిస్తున్న మాటలు, 137 వచనంలో కీర్తన గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? దేవా, నేను పండుకుంటామో నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను కూర్చుంట నీకు తెలుసు, నేను మాట్లాడ తెలుసు, నా అంతరాత్మ మర్మములు ఎరిగిన దేవుడు నీవంటున్నాడు. అంటే ప్రియులారా, దేవుడు ఏ రకముగా నిన్ను కనుగొంటున్నాడు? ఆయన సన్నిధిలోకి రమ్మని ఎందుకన్నాడు? దేవుని సన్నిధి అంటే ఏంటి? నిన్ను నువ్వు బలపరచుకోవటం, పాపములు విడిచి ప్రభువు యొద్దకు చేరటం, పాపాన్ని విడిచి ఆయన యొద్ద చెంతక చేరి ప్రార్థించటం, ఆయన బిడ్డలుగా మీరు స్తుతించటం, ఆయన బిడ్డలుగా మీరు జీవించుటకు ప్రయత్నము చేయటం. ఇది ప్రభు చెప్పుచున్న మాట. ప్రియులరా, దేవుడు నీతో ఎందుకు మాట్లాడుచున్నాడు? ప్రభు నీతోటే ఎందుకు మాట్లాడుచున్నాడు? నీకే ఎందుకు చెప్తున్నాడు ప్రభు? నీకే ఎందుకు ఉచ్చరిస్తున్నాడు ప్రభు? నిన్నే ఎందుకు బలపరుస్తున్నాడు ప్రభు? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన సన్నిధికి రమ్మని ఎందుకు పిలుస్తున్నాడంటే, నీకు ఏదో చెప్పబోతున్నాడు. ఇవాళ శోధనతోనూ వేదనతోనూ అప్పుల బాధలతోనూ కలహాలతోనూ మహాశ్రమలతోనూ బాధపడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. వీరందరికీ దేవుడు ఏమంటున్నారు? ప్రభు ఏమంటున్నారు? మీరు నా యొద్దకు రండి, మీరు నా సన్నిధిలోకి ప్రవేశించండి, నా సన్నిధిలో ఆత్మీయ విషయాలు తెలుసుకోండి, నా సన్నిధిలో మీరు బలపడండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఈనాడు ఎవరు కూడా ఆ మాటలు వినట్లేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే మార్గము నేనే సత్యం అని సెలవిస్తున్న ఈ మాటల్ని మనం చదువుతున్నప్పుడు, కాడి సులువుగాను నా భారం మీకు తేలికగాను ఉంటుంది అంటే ఏంటి దీని విషయం? ప్రభు దేవుని సన్నిధి చేత బలపడుతున్న మీరు కానీ నేను కానీ ఆయన విషయాలు, ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఏ విషయాలు మనం కలిగి ఉన్నాం, ఏ విషయాలు కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దైవ సన్నిధిని ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు ఆయన మాట్లాడుచున్నాడు నీతో? కుమార్తె కుమారుడా నా యొద్దకు రమ్మంటున్నాడే. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన క్రియలను దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కుమార్తె కుమారుడా అని పిలుస్తున్నాడు దేవుడు. ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. ఈరోజు దేవుని సన్నిధి, ఈ మొదటి మెట్టి ప్రార్థన, దేవుని సన్నిధిలో ఏ రకంగా మనం ఉండాలి, దేవుని సన్నిధిలో ఏ రకమైన ప్రార్థన చేయాలి,
దేవుని సన్నిధులు ఎలాగ మనము కనుగొనాలి అనేది ఈ వాక్యంలో కనపడుతుంది. అంటే దేవుని యొద్దకు వచ్చి ఏది మాత్రం అది మాట్లాడటకు దేవుడు అంగీకరించడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు నీ ముఖాన్ని ప్రకాశించుకోవాలి. నీ ముఖమే కాదు, నీ తలంపులు కూడా ఆయన ఎదుట పెట్టిన దాని వలె, పెట్టిన వాడు వలె జీవించినప్పుడు దేవుడు నీ పట్ల ప్రేమను చూపుతాడు. నా ప్రియమైన దైవ జనమ ప్రియులారా, ప్రభువు నీతో మాట్లాడుతాడు ఈ సాయంకాల సమయంలో. దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, చుట్టుపక్కల వారి చేత, కుటుంబం చేత, బంధుమిత్రుల చేత, లేకపోతే నువ్వు చేసే వ్యాపారం చేత, నీ ఉద్యోగముల చేత ఏ రకమైన నీవు వేదన కలిగి ఉన్నావు, ఏ రకమైన వేదనతో ఉన్నావు, కుమార్తెలారా కుమారులారా, ప్రభువే నీతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే కుమార్తె అని అంటున్నాడు ఇక్కడ. ఎందుకు ఆ మాటలు ప్రభు పిలుస్తున్నాడు అంటే, ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి మనం ఉన్నామా? ఇక్కడ దేవుడు అంటున్న ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రమ్మండి. ఎందుకన్నాడు ప్రభు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అది మనం గుర్తించకుండా కుమార్తెలారా కుమారులారా, ఈరోజు శ్రమ వచ్చింది కదా అనుకున్న బాధపడుతున్నారా? బాధపడండి. బాధపడవద్దు అని ప్రభు చెప్తా. బాధపడమని చెప్పట్లా, బాధపడకండి, నేనున్నానంటున్నాడు. నేనున్నాను కుమార్తె కుమారుడు అంటాడు. ఎందుకు అన్నాడంటే ప్రభు నీ కొరకు రక్తము కార్చాడు, నీ కొరకు శరీరము చీల్చుకున్నాడు. ఆయన యేసు ప్రభు సామాన్యుడు కాదండి. అందుకే సాతానుగాడు నువ్వు ఏడ్చేయగలిది, నువ్వు బాధపడేగలిది, నువ్వు ప్రభుని అంగీకరించావు, ప్రభు రక్తము శరీరం పొందుతున్నావు, బాప్తీసు తీసుకున్నావు, పరలోక యొక్క స్వాధీనము అంటే పరలోక సంబంధమైన వ్యక్తిగా ముద్రించబడ్డావు. సాతానుగాడు నువ్వు ఏడిస్తే, నువ్వు బాధపడితే, నువ్వు నష్టపోతే, నువ్వు దుఃఖపడితే సాతానుగాడు బాగా సంకలు కొట్టుకుంటాడు. అందుకనే ప్రభు దేవదాసయ్య గారు అన్నారు, సాతానుగాడు శోధించుకొలది మీరు ఆనందము కలిగి ఉండండి, ఆనందంగా ఉండాలన్నారు. సాతానుగాడు శోధన వచ్చేకొలదంట ఆనందంగా ఉంటేనంట మీ ఆనందమే వాడికి బోనాలుగా గుచ్చుకుంటాయి, బల్లెల్లా గుచ్చుకుంటాయంట. మనం ఎవరెవరు పోన్లండి, అల్లిపొందులండి, ప్రభువు చూసుకున్నారు, ప్రభు నా మధ్యన ఉన్నారు కదా అనేసి విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభువే నీ పట్ల న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు కుమారుడా. అందుకే దేవుడు అంటే నేనే మార్గము, నేనే సత్యం. అందుకే దేవుని సన్నిధి, ఈ మొదటి ప్రార్థన సన్నిధిని మొదట దేవుని మెట్టిగా భావించున్నాడు. ఈరోజు నీవు కానీ నేను కానీ ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి ప్రార్థిస్తున్నామా? అయితే ప్రభు అన్నారు, ఇదిగో నేనే ఆత్మీయుడను, ఇదిగో నేనే మార్గమును, ఇదిగో నేనే సత్యమునై ఉన్నాను, నీవు భయపడొద్దని ప్రభువు చెప్తున్నారు. పిల్లరా, ఈ దైవ సన్నిధి అనే మాటలు మొదటి మెట్టులో ఏమంటున్నాడు ప్రభు తెలుసా? మీరు నా యొద్దకు రండి. ఎందుకంటాడు? వాక్య గ్రంథములు యోహాను సువార్త మరి 6వ అధ్యాయము 37వ వచనములో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో 30 వరకు కూడా చక్కటి మాటలు రాయబడ్డాయి. ఈరోజు ఈ సాయంకాల పూట వింటున్నాక మీరు కానీ నన్ను కానీ మీరేదో లైకులు కొట్టాలని, షేర్ చేయాలని నేను మీకు చెప్పట్లా. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని కృప ఎలాగో మిమ్మల్ని బలపరుస్తుంది, ఏ రకంగా నేను దీవిస్తుంది, ఏ రకంగా నేను ఆదరిస్తుంది, ఏ రకంగా నీకు సహాయం చేస్తుంది, ఇది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలనేది ప్రభు ఉద్దేశం. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా అట్టి దైవ సన్నిధిలో ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించి ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరిచి ఆయన బిడ్డలుగా మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీ కొందనాలు. ఈ మొదటి మట్టి యొక్క సన్నిధిని మేము నేర్చుకున్నాం దేవా. ఈ మొదటి మట్టి యొక్క సన్నిధిలో ఎంతో శ్రేష్టమైన సన్నిధిని, దైవ సన్నిధిని మాకు ఇచ్చావు. దుఃఖములో ఉన్నాం, వేదనలో ఉన్నాం, బాధలో ఉన్నాం, చింతలో ఉన్నాం,
చివుకులు ఉన్న అయినా సాతాను గారిని జయించే నాయన యోగ్యత కలిగి ఉన్నాం. సాతానుని జయించే బలము కలిగి ఉన్నాం. సాతానును నైనా పారదోలగల శక్తిని మాకు ఇచ్చావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. బాధలో, దుఃఖములో, వేదనలో, కన్నీరులో విలపించుచున్న నీ బిడ్డల యొక్క ప్రార్థన, వారి మొక్క దర్శనము నీ పాదాల ఎదుగు చేర్చుకుని మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో మేమేమంటున్నామో, మా తలంపులేంటో, మా ఉద్దేశాలు నీకు తెలుసు ప్రభా. ఆయన అన్నిటినీ చూచుచున్న దేవుడు. మా దుఃఖము నువ్వు చూస్తున్నావు. మా దుఃఖం, మా హృదయ చప్పుడుని వెరిగినవాడు. అటువంటి నీ ఆత్మ నడిపింపును మాకు అందించు మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, త్రియేక దేవుని సహాయము ఎప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు, మీ బిడ్డలకు, మీ ప్రార్థనలకు, మీ విజ్ఞాపనలకు దేవదేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.